స్క్రబ్ టైపస్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ చెప్పారు. పొలాలు, చెట్లు ఉన్న ప్రాంతాల్లోని చిన్న పురుగులు కుడితే ఈ వ్యాధి వస్తుందని, శరీరంపై నల్లని మచ్చలు ఏర్పడతాయని గుర్తించాలన్నారు. ముందుగా జ్వరం, తలనొప్పి, తర్వాత వాంతులు అవుతాయని, ఈ లక్షణాలు ఉంటే తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 774 స్క్రబ్ టైపస్ కేసులు వెలుగులోకి వచ్చాయన్నారు. విజయనగరంలో చోటు చేసుకున్న మరణం అనుమానాస్పదమని, ఎలీసా టెస్టుతోనే పూర్తిస్థాయిలో నిర్ధారణ జరుగుతోందని వీరపాండ్యన్ చెప్పారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది మామూలుగానే ఉంది. దానివల్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయం పడాల్సిన అవసరం లేదు. కానీ మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎక్కడైనా ఏదైనా చిన్న ఇది ఇలాంటి పురుగులు కరిచిన, పేడ పురుగులు అంటాము, ఆ పేడ పురుగులు కరిచిన దానివల్ల ఒక నల్ల మచ్చలాగా ఒక వాపుతో మనకు చేతుల్లో కానీ బాడీలో కానీ ఎక్కడైనా వచ్చినా ఇమ్మీడియట్గా దాన్ని టెస్ట్ చేసుకోవడం మంచిది. జ్వరం వచ్చినా దాన్ని టెస్ట్ చేసుకోవడం మంచిది. ఒక స్క్రబ్ టైఫస్ మాత్రం కాదు, ఖచ్చితంగా మలేరియా కానీ, ఈ డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ ఇలాంటి ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది సీజన్ కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది మనకు వస్తుంది. దానివల్ల అందరం కూడా ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఈ మనకు ఎలాగో ఇన్సెక్ట్ రెపలెంట్స్ క్రీమ్ అన్నీ ఉన్నాయి, ఆయింట్మెంట్ అన్నీ ఉన్నాయి, అలాంటిది కూడా మనము రాసుకుంటే దానివల్ల కూడా మనకు ఇది వస్తుంది. మళ్ళీ మనం ఇంటి పరిసరాలను మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఖచ్చితంగా ఇలాంటి మొక్కలు ఇవన్నీ కూడా ఎక్కువ చెత్త ఎక్కువ ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. సో ఇవన్నీ కూడా చేయవలసిందిగా కోరుతున్నాం.